హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి ఒక సీజనల్ రెసిపీతో వచ్చామండి. అదే తాటికాయ అప్పాలండి. ఇప్పుడు మనకి తాటి చెట్లు ఉంటాయి కదా, దాని నుంచి వచ్చిందే ఈ తాటికాయ. ఒక తాటికాయని మొత్తం గుజ్జు కింద తీసుకుంటే ఇదంతా వచ్చిందండి. ఇప్పుడు దీంతో మనం అప్పాలు చేసుకుందాము. ఫస్ట్ మనకి దీనికి ఏం కావాలంటే ఈ కప్పుడు బియ్యపిండి అండి, కప్పున్నర బియ్యపిండి తీసుకుంటాం. చూడండి ఇక్కడ చూసారు కదా కప్పు, ఈ కప్పులో కప్పున్నర బియ్యపిండి తీసుకున్నాము. అది మళ్ళీ ఇదే కప్పుతో 3/4 కప్పు తాటికాయ గుజ్జండి. ఇది మేము ఒక తాటికాయ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ రెసిపీ ఇది అనమాట, తాటికాయ అప్పాలు. తర్వాత తాటికాయ దెబ్బ రొట్టె చూపిస్తాను. ఇప్పుడు అదే కప్పుతో బెల్లం తీసుకోండి, మళ్ళీ అదే కప్పుతో కొబ్బరి. సో ఇప్పుడు ఇలాగా కప్పున్నర బియ్యపిండి, కప్పు కొబ్బరి, కప్పు బెల్లం, 3/4 కప్పు తాటికాయ గుజ్జు తీసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కలిపిన తర్వాత చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే బెల్లం టేస్ట్ ఎన్హాన్స్ అవుద్ది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేస్తే బెల్లం బాగా కరిగిపోయి ఇలాగ మెత్తగా ఇది రెడీ అవుద్ది అనమాట, ఈ గుజ్జు అంతా. సో ఇప్పుడు ఇది ఇలా అయిపోయిన తర్వాత దీంతో మనం అప్పాలు చేసుకోవాలి. ఇది ఉత్తి తిన్నా సూపర్ ఉంటుందండి. అదే అప్పాలు అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని నూనె పోసేసుకోండి. ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, అందుకనే నూనె ఎక్కువ తీసుకుని అది హైలో పెట్టుకుంటే నూనె వేడెక్కుతుంటుంది. ఇలాగ ఒక పాలిథిన్ పేపర్ తీసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయండి. ఫస్ట్ రాసిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకుని వాటిని అప్పాల్లాగా వత్తాలన్నమాట. ఈ మామూలు బియ్యపిండి అప్పాల్లాగా ఈజీగా అయిపోవండి, చాలా బంకగా ఉంటుంది ఇది చేయడానికి. అందుకని చేతికిను నా పేపర్కి కన్ఫామ్గా నెయ్యి ఉండాలి. చూసారా, నెయ్యి కానీ నూనె కానీ ఉండాలి. ఇప్పుడు ఇలా తీస్తే అప్పుడు అప్పం బయటకు వస్తుంది అనమాట. లేదంటే బాగా అతుక్కుపోద్ది, మన ఏలుకు కూడా బాగా అతుక్కుపోద్ది. ఎప్పటికప్పుడు ఆయిల్ రాసుకుని కానీ నెయ్యి రాసుకుని కానీ ఇలా చిన్నగా అప్పాలను ఒత్తుకోవాలన్నమాట. పేపర్కి రాయాలి, ఏలుకి కూడా రాసుకోవాలండి నూనె. చూడండి, ఇది రెండో అప్పం చూపిస్తున్నాను కదా, ఇది ఇలాగ ఊడిపోతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుని తీసుకుని నూనెలో వేసి కాల్చుకోవడమే అనమాట. ఈ రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుంటే బాగుంటుందండి. ఎక్కువ వేపేస్తే నల్లగా అయిపోతాయి, మాడిపోతాయి. తాటికాయ కదా, కొంచెం టేస్ట్ కూడా మారిపోద్ది. మామూలు అప్పాల కంటే ఎక్కువ చేతి వచ్చేస్తుంది ఇది, అందుకని ఎక్కువసేపు వేపక్కర్లేదు. ఇలాగ వేపితే చాలు, కొంచెం తీసిన తర్వాత బయటికి కలర్ వచ్చేస్తుంది. ఇలాగ మొత్తం అన్నీ మీ దగ్గర ఉన్న పిండి అంతా చేసుకోండి. మీకు ఇంత క్వాంటిటీ అక్కర్లేదు అనుకుంటే కొంచెం ట్రై చేసి చూడండి తాటికాయ దొరికితే, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఈ అప్పాలని ఒకటి తీసుకునేలాగా తింటే భలే ఉంటుందండి. అసలు మామూలుగా అప్పాలంటే ఆంజనేయ స్వామికి ఇష్టం, ఈ తాటికాయ అప్పాలు అయితే ఇంకా మరీ ఇష్టం కింద ఉంటాయన్నమాట. చూసారా ఎంత బాగుందో టేస్ట్. మీకు కానీ తాటికాయ దొరికితే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్